అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎలాంటి నంబర్ మన పేరులో ఉంటే మనం కోట్లని ఆకర్షిస్తాము, ఆరోగ్యాన్ని ఆకర్షిస్తాము, ప్రేమని, మంచి రిలేషన్స్ని, టెన్షన్ ఫ్రీ లైఫ్. సో ఎవరి పేరులో అయితే 25వ నంబర్ ఉంటుందో లేదా 34వ నంబర్ ఉంటుందో వీళ్ళు కేతు ప్రభావంతో హైలీ స్పిరిచువల్, చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళ తెలివిని పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదిస్తారు. సో 25వ నంబర్, 34వ నంబర్లు ఆషామాషి నంబర్లు కాదు. వీ కెన్ యాడ్ వన్ మోర్ నంబర్ 25, 34, 43. సో ఈ నంబర్ వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు. ఏది మనసు గట్టిగా తీసుకోరు, లైట్గా తీసుకుంటారు. హెల్త్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు వయసు పెరిగినా యంగ్గా ఉంటారు, చార్మింగ్గా ఉంటారు, ఎవరినైనా అట్రాక్ట్ చేసేస్తారు. వీళ్ళు ఫ్యామిలీకి, వీళ్ళ మనసంతా ఫ్యామిలీ మీదే ఉంటుంది. వీళ్ళు ఇతరులతో ఎక్కువ స్పెండ్ చేయరు. లైక్ 34 ఇస్ అల్లు అర్జున్. సో వాళ్ళ వైఫ్ ఆయన ఫొటోస్ పెడుతుంటాడు ఇన్స్టాగ్రామ్లో. వెరీ వెరీ లవ్లీ ఫ్యామిలీ. లైక్ మహేష్ బాబు ఫ్యామిలీతో వెళ్తాడు టూర్లకి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు. అమితాబ్ బచ్చన్ 43. సో ఈ నంబర్స్లో 25 అనేది వెరీ వెరీ పవర్ఫుల్. సో 25లో పొట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, అటల్ బిహారీ వాజ్పేయి, ఈవెన్ జీసస్ కూడా 25నే పుట్టారు. ఆయన బర్త్డే మనం 25 చేసుకుంటున్నాం. ఈ 2+5 అంటే 7. 7 అంటే స్వర్గం. అందుకే వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు, సప్త ఋషులు, రథసప్తమి, అటేడు తరాలు, ఇటేడు తరాలు, 7 వింతలు, అన్నీ 7. సో 7 అంటే 7 కొండలవాడు. 7 కొండలవాడు కలెక్షన్ కింగ్. ప్రజల్ని, భక్తుల్ని దీవించి కోరికలు తీర్చేవాడు, ఆపద ముక్కులవాడు, కలియుగ దైవం. సో లివింగ్ గాడ్ ఇన్ తిరుమల. సో ఆయన 7 హిల్స్. శ్రీనివాసాలో 5 నంబర్ ఉంది. 5 అంటే డివైన్ బ్లెస్సింగ్స్. మనం 7 హిల్స్ గాడ్ అంటాం. 7 అంటే బిస్మిల్లా. 25 జీసస్, మళ్ళా 7. సో 25లో హీరో నాగార్జున 65 ఏళ్ళు మన్మధుడిలాగా ఇంకా అందంగా ఉన్నారు. సో ఈ 25 నంబర్లో ఉంటే డబ్బుకు చింత లేదు, బాగా డబ్బు అట్రాక్ట్ చేస్తారు. అలా ఓకలుగా 7 సముద్రాలు దాటుతారు. చాలా చాలా తెలివైన వాళ్ళు. ఎదుటి వాళ్ళని వీళ్ళు మాటలతో మాయ చేయగలరు. డబ్బులోనే ఉంటారు. రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్ రంగంలో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో చాలా చాలా చెరగన ముద్ర వేస్తారు. ప్రపంచ ధనవంతుల్లో బిల్ గేట్స్ కూడా 25 నంబరే. సో యాపిల్ ఫోన్ ఇస్ 25, రిలయన్స్ ఇస్ 25, ఆశీర్వాద్ ఆట నాన్నగారు ముందు ఒక ఏ మధ్యలోకి పెట్టి 25 నంబర్లో పెట్టారు. AASHIRVAAD. సో ఈవెన్ శాంసంగ్ ఇస్ 25. కిరణ్ నెహ్రూలో కిరణ్ ఇస్ 25. 25 వల్ల మంచి ఆరోగ్యం, మంచి పేరు, మంచి డబ్బు, మంచి మానవ సంబంధాలు. సో మీకు కూడా ఇలాంటి చక్కటి నంబర్ కావాలంటే నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు 7లో పెట్టాలా, 5లో పెట్టాలా, 4లో పెట్టాలా, 1లో పెట్టాలా, మీ బర్త్ మంత్ ఇయర్ చూసుకొని నేను చక్కగా ప్లాన్ చేసి మీకు చక్కటి నంబర్, మీ లక్కీ నంబర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లక్కీ నంబర్ 1 అనుకోండి, మీరు 6 నంబర్ ఫ్లాట్లో ఉంటే కొట్లాట్లు అవుతాయి, 8లో ఉంటే అప్పులు అవుతారు. మీ లక్కీ నంబర్ 2 అనుకోండి, 9లో ఉంటే విపరీతమైన డిప్రెషన్. సో మీ లక్కీ నంబర్ ఏంటి, అన్లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, అన్లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి, అండ్ సంతకం ఎలా చేయాలి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి నేను హైదరాబాద్లో సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు అందుబాటులో ఉన్నాను. నా అపాయింట్మెంట్ తీసుకోండి, నన్ను నేరుగా కలవండి. మీ లైఫ్లో మంచి మార్పులు చూడండి. తేజ సర్జాకి 2వ క్లాస్లో ఇచ్చాను, పెద్ద హీరో. నిఖిల్ సిద్ధార్థ్ ఇంటర్లో. సో దినేష్ నాయుడుని నాన్నగారు విశ్వక్సేన్గా మార్చారు. నితిన్ పేరులో ఒక ఐ పెట్టాము.
శేఖర్ మాస్టర్, శ్రీనివాస్ రెడ్డి, బోయపాటి సీను, దే ఆర్ సమ్ ఆఫ్ అవర్ క్లయింట్స్. సో మీకు మంచి సక్సెస్ కావాలి అంటే టేక్ మై అపాయింట్మెంట్. గాడ్ బ్లెస్ యూ. మీ పేరులో బలం ఎంత, పాజిటివ్ ఎంత, నెగిటివ్ ఎంత. సో పేరులో 80% ఎనర్జీ లేకపోతే కొలాప్స్ అయిపోతారు. ఈ పేరులో బలము ఎక్కువ ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే ఆయుష్ తక్కువ ఉంటుంది. సో అందరూ ఒకేలా బతకట్లే కదా. 20కి 25కి 30 చనిపోయి చాలామంది ఉంటున్నారు కదా. 90 ఏళ్ళు బతికే వాళ్ళు కూడా ఉంటున్నారు. పేరులో బలం ఎంత, దాన్ని బట్టి మన ఆయుష్. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను 2 నంబర్లు ఇస్తాను, రాసుకోండి. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టండి. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా నంబర్స్ 9951119798, 9951119798. మీ పేరులో నంబర్స్ బ్యాడ్ ఉంటే మీ లైఫ్ ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. అలా కాకుండా టేక్ మై అపాయింట్మెంట్. సర్టిఫికెట్స్లో, ఆధార్లో ఎక్కడ మార్పులు అవసరం లేదు. ఇది ఎలా ఫాలో అవ్వాలో మీకు క్లియర్గా చెప్తాను. రాంగ్ ఉంటే లేట్ చేయకండి. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. గాడ్ బ్లెస్ యూ.